హాయ్ గైస్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి బూందీ కర్రీ. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. మనకి బూందీ మిక్చర్ ఎక్కువగా ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. దీనికి ప్రీ ప్రాసెసింగ్ కూడా ఏం అవసరం లేదు. క్విక్గా ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు. ఇఫ్ నాట్ రైస్తో కూడా మనం తయారు చేయొచ్చు. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో మనం ఒక 1.5 to 2 teaspoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడయ్యాక మనం అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం అన్నీ చిటపట్లాడిన తర్వాత మనం కొంచెం ఒక మీడియం సైజు ఒక ఆనియన్ని కట్ చేసుకుంటే, లేకపోతే చిన్నవైతే 2 onions ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం అన్నీ మంచిగా సాటే చేసుకోవాలి. అవి సాటే అవుతున్నప్పుడే మనం ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని వాటిని అన్నిటినీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ. సో ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయిపోయి వాటి కలర్ అంతా చేంజ్ అయిపోయే వరకు మనం సాటే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత నేను ఒక టమాటోని మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత 1/2 teaspoon గరం మసాలా అండ్ 1/2 teaspoon కారం వేసుకొని నేను మగ్గించుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలా వేసుకొని బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ముషిగా అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత మనం అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అవి కొంచెం చిక్కబడిన తర్వాత వాటిని ముందు కూడా బూందీ వేసుకోవచ్చండి. కొంచెం క్రిస్పీగా కొంచెం ఉండాలంటే మనం బాగా చిక్కపడేంత వరకు ఉంచి 1 కప్పు బూందీ వేసుకున్నాను. బూందీ వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోకుండా జస్ట్ పైన మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలా మగ్గిన దాంట్లోకి మనం కొంచెం కొత్తిమీరని బాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కటి బూందీ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.